చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మరి జగనన్న పరిపాలన ఎలా ఉందమ్మా? సూపర్ అండి. ఎందుకు సూపర్ ఉంది అంటున్నారు? ఎందుకంటే ఏం తక్కువ చేయట్లేదు కదండి. తల్లులకి అమ్మబడిస్తున్నాడు, రైతులకు రైతు భరోసా ఇస్తున్నాడు, పోతే పిల్లలకు అమ్మబడి ఇస్తున్నాడు. ఇక అందరికి ఏది కావాలంటే అది ఇస్తున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు సక్రమైన పరిపాలన చేయలేదు, రాక్షస పాలన చేస్తున్నారు కదా. ఎవరండి అంటుంది? లోకేష్ గారు. అది కామన్ కదండి. ఆపోజిట్ పార్టీ వాళ్ళు కామన్ గా చెప్పే కదా, జనాలు అనాలి కదా ఆ మాట. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది కదా, ఎలా చూస్తారమ్మా? అది వాళ్ళ ఇష్టం అండి. అది మరి ఆ పొత్తు వల్ల వైసీపీ జగన్ ఓడిపోడంటారా? దానిదేముందండి, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జగన్ గెలిపించేది ప్రజలు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు జగన్ గెలిపించుకుంటారు. వాళ్ళు ఎంతమంది ఏకమైనా గెలిచే జగనే కదా. జగనే గెలుస్తాడు. జగన్ గారు మంచి పరిపాలన చేస్తారు అంటున్నారు కదా. వచ్చే జగనే. ఇక్కడ ఎంతమంది దేనికి వచ్చారండి? డబ్బులు తీసుకొని వచ్చారంట. ఎవరు చెప్పారండి? పిల్లల్ని వదిలేసి వచ్చామండి ఇంట్లో. కనపడట్లేదు. కాకపోతే జగన్ గారు పిల్లలకు ఫుడ్ కూడా పెట్టలేదండి వాళ్ళ ఇంట్లో. నిజంగా చెప్పాలంటే పిల్లలకు ఫుడ్ పెట్టకుండా ఇక్కడికి రావాల్సినంత ప్రేమ. పిల్లల్ని రోజు చూసుకుంటాం కానీ జగన్ చూడలేం కదండి. అంటే రోజు టీవీలో కనిపించడం జగన్ కూడా. టీవీలో కామన్ కదండి, డైరెక్ట్ గా చూడాలంటే అదృష్టం ఉండాలి కదండి. నా పేరు శ్రీలక్ష్మి. ఏం చేస్తుంటారు? ఐస్ వైఫ్ షాప్. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా? సూపర్ గా. ఎందుకు? ఎందుకే ఉందో జనానికి తన పిల్లల్లాగా చూసుకున్నా, తన అక్కడేళ్ళలాగా చూసుకున్నా. రేపో మాపో ఆశ్రయిస్తున్నాడు. అమ్మఒడి ఏంటి, పిల్లలకి ఏంటి, రైతు భరోసా, రైతులు 4 ఇష్టం ఏంటి, ఒకటేందండి. ఒకటేం బ్యాట్ ఎలా ఉందో అలా కొడతాడండి. చేతిలో బ్యాట్ ఎలాంటిదో అలా కొడతాడు. కలిసి వస్తున్నాయి కదా. కలిసి వచ్చినాయండి. కౌరవులు ఎంతమంది, పాండవులు ఎంతమంది అండి? ఎవరు గెలిచారు? అంతే అంతే పరిపాలన. అంతే. అంటే అక్కడ శ్రీకృష్ణుడు తోడయ్యాడు వాళ్ళకి, ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు కదా. అదే లేదన్నా కానీ అది ఉండదండి. అంతే. అదే ఆయన పరిపాలన అలాంటి. వాళ్ళ నాన్న ఒక్క అడుగు ముందుకెత్తే ఆయన 4 అడుగులు ముందుకేసాడండి. ప్రజల గురించి అంత ఆలోచించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పిడుగుతులు కుదురుతున్నాడంట. అది ఎవరు వాళ్ళు అనుకోవచ్చు. అది జనం అనుకోవాలి కదా. జనం అనుకునే వాళ్ళు అనుకోవాలి కానీ ఎవరు వాళ్ళు ఇల్లు అంటే జనం అది ఎవరెవరు ఇష్టం కదా. ఒక నోరు కాదు కదా మనం మూపించడానికి. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? తన మీద మాకు ఇంట్రెస్ట్ లేదండి. తన మాట ఉంది. దాని చిరంజీవి లాంటి తట్టుకోలేకపోయాడండి. ఆయన ఏం తట్టుకుంటాడు? అంటే ఇద్దరు తోడయ్యారు కదా. తోడైనా 10 మంది చెప్పాను ఇందాకే. కౌరవులు ఎంతమంది, పాండవులు ఎంతమంది అని. ఇంకంతే. మరి చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వస్తే బస్సు ఫ్రీ అంటున్నాడు కదా. ఎందుకు? అక్కడ తెలంగాణలో బస్ ఫ్రీ పెడితే వాళ్ళు చూడేమంటున్నారు. అంతే ఉంటుంది ఇది కూడా. అదే ఆడవాళ్ళు ఇంటే ఏమాట అన్న కూడా అడిగి వెళ్ళిపోతాం బస్ ఎక్కి అంటున్నారు. డబ్బులు లేకపోయినా పర్లేదు అంటున్నారు అని అంటున్నారు. చూడండి అది అంతే. అంటే బస్సు వల్ల ఇప్పుడు మహిళలకి ఉచిత ప్రయాణం దొరుకుతుంది కదమ్మా. అదే ఏదైనా దాని గురించి కాదు కదండి. అది మామూలుగా పెట్టే పథకాలని కరెక్ట్ గా ఉండాలండి. అది బస్ ఫ్రీ పెడతారు, ఇంకోటి కాదండి. ఉచిత ప్రయాణం వద్దా మీకు? బస్ ప్రయాణం వద్దా? బస్ ప్రయాణం వద్దు. అంటే కర్ణాటకలో సక్సెస్ అయింది, తెలంగాణలో సక్సెస్ అయింది, ఇక్కడ కూడా పెడతాం. తెలంగాణలో ఏం సక్సెస్ అయింది? గొడవ చేస్తుంటే పక్కన. తెలంగాణలో ఏం సక్సెస్ అయిందండి? ఇంట్లో మగవాళ్ళు గోల్ చేస్తున్నారు. ఏమాట అన్నం లేదన్నా కూడా బస్సు ఎక్కి వెళ్ళిపోతాం అంటున్నారు. గ్యాసులు కూడా ఫ్రీ ఇస్తా ఉంటున్నాడు కదా. అదే ఎదిగిన గ్యాస్ ఇచ్చినా వేసినా కానండి ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఉన్నప్పుడు అది అభిప్రాయం ప్రకారం మోతారు. అది అంతేగాని తనకు కావాల్సింది మాకు అంతే. తనకు కావాల్సింది అందా 99% 170 సీట్లు అండి. అది 170 వస్తాయా? అంతే. అది 5 కూడా రావా? 5 అన్నారు రావా? అది ఏనన్నా రాని పోయినసారి కొట్టారుగా. మాకు మాత్రం 170 సీట్లు. 170 సీట్లు. అంతే. అప్పులు చేసిండు అంటారు సార్. ఆయన ఎందుకు చేసిండు అప్పులు? ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో చేసిండు. ఆయన మన మేలు కోసం ఆయన అప్పులు చేసిండు. నేను చంద్రబాబు నాయుడు ఆయన అప్పులు చేసినాడని ఆయన మీద కోతలు వేయడం ఎందుకు? నేను బస్సులు పెడుతుండా, 5,000 పింఛన్ చేస్తా, 6,000 పింఛన్ చేస్తానన్న మాట అనకూడదు. ఒకరి మీద ఒకరు నిమంచించకూడదు. అప్పు చేసి చికెన్ తినే వదులు అప్పు లేకుండా పప్పు కూడా తినొచ్చు కదా. అదే కదా అప్పు చేసినాడు. చికెన్ తినే వదులు అప్పు లేకుండా పప్పు కూడా తినొచ్చు కదా. అప్పు చేసి అంత జనాల మీద దోసినాడు ఆయన. అంటే సంవత్సరం ఏళ్ళనోడే జనాల మీద. నువ్వు 10 సంవత్సరాలు ఏం చేసినావు? 10 సంవత్సరాలు చేసి ఏళ్ళనోడు ఏం చేసినావు నువ్వు? ఏం మంచి ఆయన చేసింది. చంద్రబాబు చేసిండు మంచి. ఏం చేసింది ఆయనకే ఆనందం. ఈయన మీద చేతి కొత్తలు కొయ్యకూడదు. ధైర్యం ఉంటే నువ్వు వెలుగు, లేకపోతే మూసుకొని కూకో. వచ్చేదల్లా జగనే. మీరు చెప్తున్నారు బస్సు ప్రయాణం అంటున్నాడు కదా ఉచితంగా. బస్సులు వద్దు, లారీలు వద్దు, ఏది వద్దు నాయన. ఆయన ట్రాఫికే మాకొద్దు. జగన్ రావాలా. దగ్గర కూడా రానిలేదు జగన్ మిమ్మల్ని. దగ్గర కూడా ఎందుకు రాడు నాన్న? జగన్ మా పానాన్ని పోయినా గానీ
కానీ మాకు జగనయ్యా. అంతే. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు? ఆయన ఎందుకు మధ్యాహ్నం బుడంకాయ పచ్చడి ఆయన ఎందుకు మళ్ళీ బుడంకాయ పచ్చడి? పార్టీ కదా జనసేన. ఏ పార్టీ మాకు తెలియదు నాయన. అప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న అయిపోయినానికి ఈయన ఎక్కిండు, ఈయన తర్వాత అంతే. ఆయన చంద్రబాబు గాని ఆయన గాని వాళ్ళ ప్రస్తావన మాకొద్దు. మాది మార్కాపురము, శ్రీరాంపురము, మార్కాపురం మండలం. జగన్ అంటే మా పార్టీ వాళ్ళ, మా పల్లెటూరు అంతా ఆయనే. ఆయన మీద అప్పులు చేసినాడు 11 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అంటే అంత పిల్లోడు కానించి ఇంత పిల్లోడు దాకా పెడుతున్నాడు ఆయన. అన్ని పథకాలు పెట్టి అన్ని చెప్పి ఆయన తిని అప్పులు చేసిండా? ఆయన తింటున్నాడు అంట కదా. ఏంది తినేది? ఆయన తిని అప్పులు చేసినాడని ఆయన మాట్లాడుతుండే. ఈ తేడా నన్ను గెలిపియండ్రి, 10 సంవత్సరాలు నేను గెలిచి అందరికి ఆంధ్యాలు పెట్టి మాడుగు కొట్టినాను, నాకు మళ్ళా కొట్టండి అంటున్నాడు. అయ్యా ఎవరికి? చంద్రబాబుకి. ఎవరేస్తారా చంద్రబాబు? తెలిసిన వాళ్ళు మేము వేయం. మా పల్లెటూర్లకి వెళ్ళి అసలు పేరు జగనే, పేరు జగన్ వాళ్ళ నాన్న జగన్ వాళ్ళ. లోకేష్ ఏమంటున్నాడు? మేము గెలుస్తామంటున్నాడు కదా. ఎన్నో మాటలు మాట్లాడతారులేయ్యా. లోకేష్ గెలిచేది గెలవడైతే దేని గెలిచేది? ఏమన్నా డబ్బుకు పాలు పడి, సారాయి బిడ్డలకు పాలు పడి, వాటికిటకు పాలు పడి ఆయన కిందికి లొంగి చేస్తారేమో, మనకెందుకు? అంతే. జగన్ పార్టీయా. ఆయన కన్నాడు చూద్దామని ఇచ్చిన మార్కాపురం నుంచి ఏడ అల్లడుగు బొమ్మ అడుగు బొమ్మలాగా వచ్చారు కదా, ఎందుకంత అభిమానం అమ్మ మీకు? అంతే అభిమానం అంతేయా.